దాని గురించి కొన్ని పండితుల అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నవి. అయినను చివరికి ఇది పౌలు రాసినట్లుగా ఒక మెజారిటీ ప్రకారం, పండితుల యొక్క మెజారిటీ ప్రకారం ఇది పౌలుకు రాసి ఉండవచ్చు. ఉంటుంది చూసారా, నా రైటింగ్ ఒకలా ఉంటుంది, మీ రైటింగ్ ఒకలా ఉంటుంది. కొన్ని పదాలు తరచుగా నేను వాడుతూ ఉంటాను, కొన్ని పదాలు మీరు తరచుగా అలాగ కొన్ని పదాలు వ్రాసిన విధానాన్ని బట్టి ఇది పౌలు రాసి ఉండవచ్చు అని ఒక కొద్దిమంది మెజారిటీ పండితులు అభిప్రాయంతో ఇది పౌలు భక్తుడు రాశాడు అనే ఒక వాదన. అందుకనే దానికి పౌలు రాశాడని పైన రాయబడి ఉన్నది. ఈ 13వ అధ్యాయానికి వచ్చేసరికి క్రైస్తవ ధర్మము, ఒకరి ఎడల ఒకరు కలిగి ఉన్న సంబంధాలు ఎలా ఉండాలి, ఆ సంబంధాల యొక్క విలువను తెలియపరిచినటువంటి ఈ 13వ అధ్యాయంలో కొన్ని విషయాలు, లేదా క్రైస్తవ్యానికి సంబంధించిన కొన్ని ధర్మాలు, విలువలు ఈ యొక్క 13వ అధ్యాయంలో మనకి తెలుస్తున్నవి. ఉదాహరణకి, శత్రువులను ప్రేమించే ధర్మము క్రైస్తవ ధర్మము, హింసించు వారి కొరకు ప్రార్థన చేయడము క్రైస్తవ ధర్మము, కీడుకు ప్రతి కీడు చెయ్యకపోవడము క్రైస్తవ ధర్మము, పొరుగు వారిని ప్రేమించడము ఒక క్రైస్తవ ధర్మము. ఇలాగ క్రైస్తవ విలువలు, ధర్మాలు కొన్ని ఉన్నాయి. ఆ క్రమంలోనే ఈ దినము చదువుబడినటువంటి లేఖన భాగము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మొదటి 3 వచనాలలో క్రైస్తవ ధర్మానికి, విలువలకు సంబంధించిన మరి ఒక విషయం ఏంటంటే క్రైస్తవ ఆతిథ్యము. క్రైస్తవ ఆతిథ్యము, ఆతిథ్యాలు అందరూ ఇస్తారు, కానీ క్రైస్తవ ఆతిథ్యము ప్రత్యేకమైనది. క్రైస్తవ విశ్వాసుల ఎడల ఈ సంబంధాలు ఎలా ఉండాలి అంటే ప్రేమపూరితమైన సంబంధాలుగా ఉండాలి, నిలువరమైన స్థిరమైన సంబంధాలుగా ఉండాలి, బాధ్యతాయుతమైన సంబంధాలు ఉండాలి, అదే రీతిగా శ్రద్ధతో కూడిన సంబంధాలు ఉండాలి. ఆ చిన్న 3 లైన్లో మనము ఇంత గ్రహించే వారిగా ఉండాలి. శ్రద్ధ కలిగిన సంబంధాలు మనలో ఉండాలి, బాధ్యతాయుతమైన సంబంధాలు ఉండాలి, స్థిరమైన, నిలువరమైన అంటే స్థిరమైన సంబంధాలు, ప్రేమపూరితమైన సంబంధాలు మనము కలిగి ఉండాలి. అయితే ఈ క్రమంలో మన ధర్మం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చుట అనేది క్రైస్తవ ధర్మము. క్రైస్తవ ఆతిథ్యం అనేది ఎలా ఉండాలి అనేది నేను అడుగుతున్నాను. మొదటిగా చిన్న వివరణ మనము క్లారిఫై చేసుకొని ముందుకు వెళ్దాం. విందు, ఆతిథ్యము రెండు ఒకటేనా? విందు, ఆతిథ్యము రెండు ఒకటేనా, లేకపోతే రెండు వేరువేరా? విందంటే ఒక సందర్భం ఉండాలి. నా కుమారుడు పాస్ అయ్యాడు, మేము గృహము కట్టుకున్నాం, నాకు ఉద్యోగం వచ్చింది, నేను స్వస్థపడ్డాను, ఒక కాజ్, ఒక సందర్భం ఉండాలి. ఆతిథ్యము ఇవ్వడానికి సందర్భము ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ విందుకు మాత్రం కంపల్సరీ ఒక కాజ్ అనేది, ఒక సందర్భము ఉండాలి. ఇది ఒకటి. రెండవది, విందు అనేది కేవలము మనము పిలువబడిన వారికి మాత్రమే, కానీ ఆతిథ్యం అనేది పిలువబడిన వారికి ఉంటుంది, పిలవబడకుండా వచ్చిన వారికి కూడా ఇచ్చేది ఆతిథ్యమే. కొన్నిసార్లు మనము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తారు మన కొలీగ్స్, మన బంధువులు ఎవరో, తప్పనిసరిగా మనము ఇవ్వాలి. దీంట్లో ఆహ్వానం ఉంటుంది, దీనిలో కూడా ఆహ్వానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఆతిథ్యంలో. అలాగనే విందుకు ఒక సమయం ఉంటుంది, కానీ ఆతిథ్యానికి ఒక సమయము ఉండదు. విందుకు ఒక స్థలం ఉంటుంది, ముందుగా నిర్ణయించబడిన స్థలము. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు స్థలము, ప్రత్యేకత, దాని యొక్క పర్టికులర్ విషయాలు కూడా అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఇలాంటి చిన్న పెద్ద విషయాలు విందుకును అలాగనే ఆతిథ్యానికి కేవలం పిలువబడిన వారే ఉంటారు విందులో. ఇక్కడ పిలువబడిన వారు ఉండవచ్చు, పిలువబడలేని వారు కూడా వచ్చి హాజరవచ్చు. అది విందు అంటే, విందుకుని ఆతిథ్యానికి మధ్యన వ్యత్యాసం.
ఇప్పుడైతే ఈ దినాన్న విందు గురించి నేను మాట్లాడడం లేదు, కానీ ఆతిథ్యం గురించి మాట్లాడుతున్నాను. అది క్రైస్తవ ఆతిథ్యము అనేది ఎలా ఉండాలి అనేది నేను మీకు తెలియపరుస్తున్నాను. క్రైస్తవ ఆతిథ్యము అనేది క్రైస్తవ ధర్మములలో ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మముగా ఉంటున్నది. కొందరు తెలియకనే ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదము పొందుకున్నారు. కాబట్టి క్రైస్తవ విలువలలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది అని తెలియపరుస్తున్నారు. ఆతిథ్యం అనగా చాలామంది ఆతిథ్యం ఇస్తూ గొప్ప ఆతిథ్యం ఇచ్చాము అని అనుకుని ఫీల్ అవుతూ ఉంటారు వారికి వారు. దేనిని బట్టి? మేము గొప్ప ఆతిథ్యం ఇచ్చాము అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. దేనిని బట్టి అలా ఫీల్ అవుతూ ఉంటారు మీరు? పెట్టిన ఆహార పదార్థాలన్నిటినీ కూడా చూసుకొని, అంటే ఒక స్వీటు, అలాగనే ఒక కిల్లి, ఒక డ్రింకు, ఒక ఫ్రూటు, ఒక ఇంకేదో వగేర ఇలాంటివన్నీ కూడా పెట్టి ఇన్ని కాస్ట్లీ పదార్థాలతో కూడి మేము ఏం చేసామంటే ఆతిథ్యము ఇచ్చాము. ఇది గొప్ప ఆతిథ్యముగా మనము ఫీల్ అవుతూ ఉంటాం. ఇది క్రైస్తవ ఆతిథ్యము. క్రైస్తవ ఆతిథ్యంలోనే ఇలాంటివి చూడగలుగుతామా? మిగిలిన వారు ఇలాంటివి ఇవ్వలేరా? వీటికి మించినటువంటి ఎక్కువ మెనూ కూడా అన్యులైనటువంటి వారు కూడా ఇస్తారు. గొప్ప ఆతిథ్యము అని మనము క్రైస్తవ ఆతిథ్యం ఇస్తున్నప్పుడు పదార్థాలను ఆధారంగా చేసుకొని మనం అది గొప్ప ఆతిథ్యముగా చూడకూడదు. పదార్థాలు వారి దగ్గర ఉంటాయి, మన దగ్గర ఉంటాయి. పదార్థాలు ఇక్కడ ముఖ్యము కాదు, కానీ పదార్థాలతో పాటుగా క్రైస్తవ విశ్వాసి అక్కడ కనపరుస్తున్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలతో అది గొప్ప క్రైస్తవ ఆతిథ్యముగా కనబడుతుంది. ఏమిటండి అని మనం ఈ దినాన్ని ఆలోచన చేస్తే కొన్ని విషయాలు, ఒక 6 విషయాలు నేను మీకు చాలా క్లుప్తంగా చెప్తాను. ఒక 4 విషయాలు రెఫరెన్స్ ఆధారముగా, ఒక 2 విషయాలు సందర్భం ఆధారముగా నేను మీకు తెలియపరుస్తాను. ఉదాహరణగా ఆతిథ్యం అంటే కొన్నిసార్లు కొత్తగా వివాహమైన దంపతులు మనం పిలవచ్చు. కొన్నిసార్లు గుండె చెదరిన వారిని, అంటే ఇంటిలో ఎవరైనా ఎడబాటు గురైతే వారిని ఆతిథ్యానికి పిలుస్తాం. కొన్నిసార్లు ఊహించలేని విధంగా కొలీగ్స్ కనబడతారు, వారిని ఇన్వైట్ చేస్తాం. కొన్నిసార్లు సేవకులను ఇన్వైట్ చేస్తాం. కొన్నిసార్లు మనము పిలవకుండా వేరే వారు వచ్చేస్తూ ఉంటారు, అంటే మనకు తెలిసిన వారే. ఇలాగ వారికి ఆతిథ్యం ఇస్తున్న క్రమంలో నీది గొప్ప క్రైస్తవ ఆతిథ్యముగా ఉండాలి అంటే కేవలం విందు పదార్థాల మీదే నువ్వు బేస్ అయిపోయి గొప్ప ఆతిథ్యంగా ఫీల్ అవ్వద్దు, కానీ ఈ విషయాలు కూడా కనపరచు. క్రైస్తవ ఆతిథ్యం యొక్క గొప్పతనం ఏంటో నీకు కనబడుతుంది. మొట్టమొదటిగా మనము చదువుకున్నటువంటి లేఖన భాగం ఆధారంగా చూసినట్లయితే, ఈ మొదటి వచనం ఆధారంగా విందు ఇచ్చేటప్పుడు, ఆతిథ్యం ఇచ్చేటప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రేమతో కూడిన ఆతిథ్యము మనము ఇవ్వాలి. అంటే మనము ఆహ్వానించేటప్పుడు ప్రేమతో ఆహ్వానించాలా. రెండవది, వారు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకునేది కూడా ప్రేమతో రిసీవ్ చేసుకోవాలా, అంటే చేర్చుకోవడం కూడా చక్కగా చేర్చుకోవాలి. ఇక్కడ ఒక జరిగినటువంటి సంఘటన యేసు ప్రభు జీవితంలో. పరిసయ్యుడు ఒకడు యేసు ప్రభుని తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు, భోజనమునకు ప్రేమతో ఆహ్వానించాడు. యేసు ప్రభు వారు వెళ్ళారు కానీ అక్కడ వాడు ప్రేమతో ఆయనను స్వీకరించుట, చేర్చుకొనుట, రిసీవింగ్ అనేది సరిగ్గా లేదు. ప్రేమతో ఇన్విటేషన్ ఉంది కానీ ప్రేమతో రిసీవింగ్ అనేది అక్కడ లేదు. కొద్దిగా సమయం గడిచిన తర్వాత యేసు ప్రభు సీమోని ఇంటిలో ఉన్నాడు, ఆ పరిసయ్యుని ఇంట్లో ఉన్నాడని చెప్పి ఒక పాపాత్మురాలు విని ఆమె వెళ్ళి కన్నీటితో యేసు పాదములను కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి తన పెదవులతో ఆ పాదములు ముద్దు పెట్టుకుంటూ ఈ రీతిగా చేసినప్పుడు యేసు ప్రవక్త అయితే ఈమె పాపాత్మురాలని తెలుసుకొనలేడా అని వారిలో వారు మాట్లాడుకుంటూ ఉంటే సీమోను అని పిలిచి అప్పుడు మాట్లాడాడు. నీవైతే నన్ను పిలిచావు కానీ కనీసం కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు ఇవ్వలేదు,
తుడుచుకున్నటకు తువాలు ఇవ్వలేదు, కనీసం ఆలింగనము చేసుకొని ముద్దాడలేదు. యూదుల ఆచారం ఆలింగనం అంటే కౌగిలించుకోవడం. మనకైతే షేక్ హ్యాండ్ ఎలా ఇస్తామో, నమస్కారము షేక్ హ్యాండ్ కూడా మంద కాదు, నమస్కారం అనేది మన సంస్కృతి. వారు అయితే ఆలింగనము అంటే వాటేసుకుంటారు, కౌగిలించుకుంటూ ఉంటారు అనమాట. ముద్దాడలేదు, కనీసం తలకి నూనె కూడా అద్దలేదు. నీవు పిలిచేవు కానీ ప్రేమతో, రిసీవింగ్ అనేది ప్రేమతో లేదు. ఒకవేళ నూతన వధువులను పిలుస్తున్నారా మీరు ఆతిథ్యానికి? లేదా ఏదైనా బాధలో ఉన్న వారిని ఫార్మాలిటీ ప్రకారం పిలుస్తున్నారా ఆతిథ్యానికి? మీ కొలీగ్స్ని పిలుస్తున్నారా? మీ స్నేహితులను పిలుస్తున్నారా? సేవకులను పిలుస్తున్నారా? మీకు తెలియకుండానే ఎవరో మిమ్మల్ని దర్శించడానికి వచ్చారా? ఆతిథ్యం ఇస్తున్నప్పుడు మొట్టమొదటిగా ప్రేమతో మీరు ఆతిథ్యము ఇవ్వండి. ఆహ్వానించుటలో ప్రేమ కనపరచాలి, చేర్చుకొనుటలో ప్రేమ కనపరచాల. ప్రతి విషయంలో మీరు ప్రేమ కనపరిచేవారుగా, సర్వీస్ చేస్తున్నప్పుడు కూడా, అంటే వడ్డిస్తున్నప్పుడు కూడా మీరు ప్రేమ కనపరిచేవారిగా ఉండాలి. అక్కడ పెట్టామయ్య గారు, లేదా అమ్మా అక్కడ పెట్టాము, మీకు ఎంత కావాలితే అంత వేసుకోండి. అక్కడ ఏమవుతుంది, కొంచెం చాలా టెక్నికల్. పాస్టర్ గారు మీరైతే ఫ్రీగా వడ్డించుకుంటారు, మేము వేసేది ఏముందిలేండి అక్కడ పెట్టి వెళ్తారు. అది మేము ఏమి వేసుకుంటాం, అది అలాగే ఉంటుంది. టెక్నిక్ అన్నమాట. ఇలా ఉంటాయి కొంతమంది. కానీ వచ్చిన వారికి పాస్టర్ గారనే కాదు, నూతన వధువుల బాధతో ఉన్న కుటుంబాన్ని పిలిచావా, ఆప్తుల, మిత్రుల, శ్రేయోభిలాషుల, తెలియలేనిటువంటి లేదా పూర్వపు బంధువుల ఎవరు వచ్చినా సరే, క్రైస్తవ విశ్వాస నేపథ్యంలో నువ్వు ఆతిథ్యం ఇస్తున్నావా? ప్రేమ కనపరచు. ఆహ్వానించుటలో, చేర్చుకొనుటలో, వడ్డించుటలో, తిరిగి సాగనంపటలో కూడా ప్రేమతో నువ్వు సాగనంపాలి. ఇది మొదటి విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. యేసు ప్రభువారు ఈ విషయమును అక్కడ పాయింట్అవుట్ చేశాడు. సీమోని ఇంట్లో నీవు రిసీవింగ్ అనేది మంచిగా లేదయ్యా, నువ్వు సరిగ్గా నన్ను చేర్చుకోలేకపోయావు. అలాంటి స్థితి క్రైస్తవ కుటుంబాలలో ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఈ లోటు కనబడకూడదు. ఇది మొదటి విషయం. ఓకే, రెండవ విషయం మనము జ్ఞాపకం చేసుకుంటే, అదే వచనం ఆధారముగా మీకు ఒక వచనము జ్ఞాపకం చేస్తాను. 103వ సంకీర్తన మొదటి 2 వచనాలు చెప్పండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మరువకము అనే పదము అక్కడ వాడబడింది, ఇక్కడ కూడా వాడబడింది. మరువక అంటే అది ఒక బాధ్యత. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఇది నీ బాధ్యత. ఎందుకంటే కార్యములు అనుభవించి మర్చిపోతే ఎలాగా? ఆయన క్రియలు అనుభవించి బాధ్యత కలిగి, అంటే మరువకుండా నీవు ఆయనను స్తుతించు. అది ఎలాంటిదో సేమ్ ఇది కూడా అలాంటిదే. క్రైస్తవ ధర్మములలో ఒక చక్కని విలువలతో కూడినటువంటి ధర్మం ఏదైనా ఉన్నదంటే ఆతిథ్యం ఇచ్చుట. ఇది బాధ్యతతో కూడి ఆతిథ్యం ఇవ్వాలి. నూతన వధువులు అందరూ పిలుద్దాం, ఈలోగా మన ఇంట్లో ఏదో జరుగుతుంది, దాన్ని వాయిదా వేసుకుంటూ, లేదా ఒక గాయపడిన కుటుంబాన్ని ఆహ్వానిద్దాంలే, ఏదో వాయిదా వేసుకుంటూ, సరేలే మర్చిపోయి ఉంటారులే చాలా కాలం అయింది కదా అని చెప్పి ఇలాగా సేవకులను పిలిచేటప్పుడు, నూతన వధువులు పిలిచేటప్పుడు, లేకపోతే గాయపడిన కుటుంబాన్ని పిలిచేటప్పుడు, లేకపోతే కొలీగ్స్ని పిలిచేటప్పుడు ఆతిథ్యం ఇవ్వడానికి వాయిదా వేసుకుంటూ వెళ్ళి చివరికి ఆతిథ్యము ఇచ్చే విధానము అక్కడ ఉండదు. కానీ అలా వాయిదాలు వేయవద్దు, వాయిదాలు వేసి దానిని కూడా చివరికి కనుమరుగు చేసేవద్దు. ఇది మన బాధ్యత. ఆతిథ్యం ఇచ్చుట తప్పనిసరిగా ఇది బాధ్యత. ఆతిథ్యం ఇచ్చుట మీరు మరువకుడి. క్రైస్తవ ధర్మములలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ధర్మము. గాయపడిన కుటుంబం ఉందా, తప్పనిసరిగా ఎవడో పిలుస్తాడో, లేకపోతే ఇంకా 2-3 పిలిచేవారు ఉన్నారో, ఇంకా ఈ దినానికి ఎక్కడైనా ఒప్పుకున్నారో వారు, నీకు అనవసరం.
నీవు వెళ్ళి ఆ నూతన వధువులని పిలిచేసాయి, నువ్వు వెళ్ళి ఆ గాయపడిన వారిని తీసుకుని వచ్చేసాయి, నీ కొలిక్స్కి ఇన్వైట్ చేసి. ఇది క్రైస్తవ ధర్మంలో బాధ్యత కలిగిన ధర్మం. ఇది ఆతిథ్యం ఇవ్వట మరొకటి. బాధ్యత కలిగి మనము ప్రవర్తించాలా, బాధ్యతాయుతమైన ఆతిథ్యము ఇచ్చుట. ఇది రెండవ విషయముగా బాధ్యత కలిగి ఆతిథ్యం ఇచ్చుట గురించి నేను మీకు తెలియపరుస్తున్నాను. మొదటిది ప్రేమ కలిగి ఆతిథ్యం ఇవ్వాలా, రెండవది బాధ్యత కలిగి మనము ఆతిథ్యం ఇవ్వాలా. మూడవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ వచనాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయము 13వ వచనము సహాయం చేయండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 13వ వచనము. ఆ పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఇక్కడ ఎలా ఇవ్వాలంట? ఆతిథ్యము శ్రద్ధ కలిగి ఆతిథ్యం ఇవ్వాలి అంట. కొద్దిమంది పాస్టర్ గారికి నీళ్ళు ఇచ్చారా, నీళ్ళు పెట్టండి అంటూ ఉంటారు. ఆ నీళ్లు గవక్కని చేతికి అందింది ఎక్కడో తీసుకుని వచ్చి పెడతా ఉంటారు. లేకపోతే మనం ఆతిథ్యం ఎవరినైతే పిలుస్తామో వారిని వెంటనే నీళ్ళు పెట్టమ్మా, ఇక్కడ నుండి వారిని వీరిని వారు ఒకరినొకరు డైరెక్ట్ చేసుకుంటారు. తీరా వచ్చినటువంటి పదార్థము ఆతిథ్యం ఇస్తున్నప్పుడు ఆ వండే విధానము శ్రద్ధ కలిగి వండాలి. మనము సర్వీస్ చేస్తున్నప్పుడు శ్రద్ధ వహించాలి. కొన్నిసార్లు తింటా ఉంటే ఒకవేళ చేపల కూర అయితే అది నీసు వాసన వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మాంసంతో తింటూ ఉంటే అది ఉడకలేనటువంటిది, నీరు ఒక పక్కకి వెళ్తూ ఉంటుంది, కర్రీ ఒక పక్కన ఉంటుంది. అంటే శ్రద్ధ కలిగి వారు వండాలి. ఏదో పెట్టాలి కాబట్టి నూతన వధువులకి మనం పిలిచామంతే. ఏదో ఇంట్లో ఆప్తులు పోయారు కాబట్టి వారిని పిలవాలి కాబట్టి, పిలవకపోతే సమాజం అంతా అడుగుతుంది కాబట్టి ఏదో పిలిచాము పెట్టామంతే. ఆ నీటిలో ఎన్నో నలకలు ఉంటాయి, ఆ పాత్రలు శుచి శుభ్రత ఉండదు, ఎక్కడో దగ్గర కనబడుతూ ఉంటాయి. అంటే శ్రద్ధ అనేది అక్కడ లేదు. ఆతిథ్యం ఇస్తున్నప్పుడు శ్రద్ధ కలిగి మనం ఆతిథ్యం ఇవ్వాలి. వండే విధానములో, సర్వీస్ చేసే విధానములో, ప్రతి విషయంలో కూడా శ్రద్ధ అనేది మనము కనుపరిచే వారిగా ఉండాలి. పౌలు భక్తుడు రోమా సంఘముతో అంటున్నాడు, ఆతిథ్యం ఇచ్చేటప్పుడు శ్రద్ధతో మీరు ఆతిథ్యము ఇవ్వమని. ఒకవేళ శ్రద్ధను వహించలేకపోతే ఆతిథ్యం ఇవ్వబోక. క్రైస్తవ ఆతిథ్యంలో శ్రద్ధ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆతిథ్యం ఏంటండి? మీరేంటి ఇచ్చేది? అందరూ కూడా ఆతిథ్యాలు ఇస్తారు. సహోదరులు, హైందవులు, ముస్లిం సహోదరులు అందరూ ఇస్తారు. కానీ వారి ఆతిథ్యానికి మన ఆతిథ్యానికి పదార్థాలతో గొప్పదనము చూపించడం కాదు, పదార్థాలతో పాటుగా ఇవి మనం ప్రేమ కలిగి మనము ఆతిథ్యం ఇవ్వాలి, బాధ్యత కలిగి మనము ఆతిథ్యం ఇవ్వాలి, శ్రద్ధ కలిగి మనము ఆతిథ్యం ఇవ్వాలి. ఇలాగ మూడో విషయాన్ని కూడా నేను మీకు తెలియపరిచాను. నాలుగో విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తాను. యేసు ప్రభువారు ఒక ఇంటికి వెళ్ళారు. యేసు ప్రభువారు ఎంతగానో ప్రేమించే కుటుంబం అది. ఏం కుటుంబము? బేతనీయ కుటుంబం, మరియా మార్తల కుటుంబం. ఇది నేను చెప్తున్నటువంటి సంఘటన లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలు గల లేఖన భాగం. అక్కడ యేసు ప్రభువు వెళ్ళగానే మరియా యేసు పాదముల చెంత కూర్చున్నది. మార్త ఏమో విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని చాలా తొందరపడింది. వెంటనే యేసు ప్రభువా, ఇన్ని పనులు నేను పెట్టుకున్నాను, ఒక్క దానినే నేను ఈ రీతిగా నలిగిపోవడము, ఇంత భారంతో నేను ముందుకు సాగడము నీకు ఇష్టమా అని విసుగు, సనుగు, ఎంతో చిరాకు, ఇవన్నీ కూడా మనం అక్కడ మార్తలో కనబడుతున్నాం. ఆ ఆతిథ్యము అప్పుడు ఇంత చిరాకు పడుతూ, ఇంత సనుగుతూ, ఇంత విసుగుతూ ఉన్న ఆమెను చూసి ఆతిథ్యము స్వీకరించేవాడు స్వీకరించగలడా? ఇక్కడ ఆతిథ్యానికి నన్ను పిలిచారు, భార్య భర్తలు ఇద్దరు అక్కడ వంటగదిలోనో అటువైపు హాల్లోనో సనుగుతున్నారు. ఎందుకు తేలేదు డ్రింక్, నేను ముందే చెప్పాను కదా అది ఇది అంటా ఉంటే వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు తిట్టుకుంటున్నారు అనుకోండి. ఇక్కడ తినేవాళ్ళు సరిగ్గా తినగలరా? తినలేరు. వీరేంటి ఇలా తిట్టుకుంటున్నారు, వీరేంటి సనుక్కుంటున్నారు అని వెంటనే తినేవాడు సంతృప్తిగా తినలేరు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము చూస్తే ఇదే విషయం అక్కడ తెలియపరచబడుతుంది. సనుగు కొనకుండా
ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయడి. క్రైస్తవ ఆతిథ్యములో అందరూ ఇస్తున్నారు ఆతిథ్యాలు, కానీ క్రైస్తవ ఆతిథ్యంలో గొప్ప విషయం ఏంటంటే సనుగుడు లేకుండా ఆతిథ్యము మనము ఇవ్వాలి. సనుగుడు లేకుండా. అప్పుడు ఆరాగించేవారు, విందును ఆస్వాదించేవారు సంతోషముగా ఆస్వాదిస్తారు. ఒక పక్కన సనుగుతూ ఉంటే మరి ఒక పక్కన ఆతిథ్యమునకు పిలువబడిన వారు ఆ ఆతిథ్యమును ఎలాగా ఆస్వాదించగలరు? కాబట్టి సనుగుడు లేకుండా మనం ఆతిథ్యము ఇవ్వాలి అని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇది 4వది. ఇంతవరకు కూడా రెఫరెన్స్ల ఆధారంగా నేను చెప్పాను కదా ఒక 4 విషయాలు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం ఆధారంగా 2 విషయాలు చెప్పాను. ప్రేమ కలిగి ఆతిథ్యం ఇవ్వాలి అని, బాధ్యతతో ఆతిథ్యం ఇవ్వాలి అని. రోమాపత్రిక 12వ అధ్యాయం ఆధారంగా 1 వచనము చెప్పాను, శ్రద్ధ కలిగి ఆతిథ్యం ఇవ్వమని. పేతురు రాసిన 1 పత్రిక నుండి మరి ఒక విషయము సనుగు కొనకుండా ఆతిథ్యం ఇవ్వమని. 4 రెఫరెన్స్ల ఆధారంగా క్రైస్తవ ఆతిథ్యం ఎలా ఇవ్వాలో చెప్పాను. రెఫరెన్స్ ఏమీ ఉండదు, కానీ జరిగిన సంఘటనల ఆధారంగా ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అబ్రహాము, ఇక్కడ చెప్పబడిన వాక్యం ఎవరిని ఉద్ధరించి చెప్పబడింది? కొందరు తెలియకనే ఆతిథ్యము చేసి ఆశీర్వదింపబడ్డారు అనే విషయం ఎవరి గురించి చెప్పబడింది? అబ్రహాము గురించి చెప్పండి. ఆ సంఘటన ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే ఆ సింధూర వృక్ష వనము దగ్గర ఎండవేళ సడన్గా యెహోవా దేవుడు వారికి 3 నరులుగా ప్రత్యక్షమయ్యాడు. ఎండవేళ వెంటనే వారి దగ్గరికి వెళ్ళి, మీరు మీ ప్రాణములను తెప్పరిల్ల చేసుకునేలాగున కొద్ది సమయం ఇక్కడ గడపండి, ఈలోగా మీకు ఆహారం సిద్ధపరుస్తాం, కాలు కడుక్కొని ఈ చెట్టు కిందనే సేద తీరుతూ ఉండండి అని చెప్పి అబ్రహాం పోయి, ఏ సమయం చెప్పినది? ఎండ సమయము, మధ్యాహ్నము వేళ తన భార్య అయిన శారాను పిలిచి 3 మానికల పిండి నువ్వు మెత్తగా పిండి చేసి వాటిని పిసికి రొట్టెలు చేయి. అక్కడ ఆమె చూడండి, ఎండ సమయంలో 3 మానికలు. గ్రైండర్ ఉందా అంటే గ్రైండర్ లేదు, మిక్సీ ఉందా అంటే మిక్సీ లేదు. ఇప్పుడు ఆ గోధుమలు ఏ స్థితిలో ఉన్నాయో, ఎండిగా ఉన్నాయా లేకపోతే పచ్చిగా ఉన్నాయో తెలియదు. ఒక ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు అంతే. 3 మానికల పిండి నువ్వు మెత్తగా పట్టి దానిని పిసికి రొట్టెలు చేయి. ఈయన గారు వెళ్ళి ఎండలో ఏం చేస్తున్నాడంట? ఒక పశువును వధించాడు. పశువును వధించడం మాత్రమే కాదు, వెన్నను చిలికాడు, పాలను తీసుకొని వచ్చాడు. ఇవన్నీ కూడా ఎండలో. మజ్జిగ చిలకడం అంటే చాలా ప్రయాస. ఇప్పుడంటే గ్రైండర్లో వేస్తే, మిక్సీలో వేస్తే పైకి వెన్న తేలిపోతుంది, కానీ అప్పుడు చిలకడం. ఈ మజ్జిగను చిలికి వెన్నను తీసాడంట, ఈ పాలు సిద్ధం చేసాడంట, ఒక పక్కన పశువును వధించి దాన్ని సిద్ధం చేసాడంట. ఇవన్నీ చేసి వారికి ఆహారము. దీనిని బట్టి, ఈ సంఘటన బట్టి నేను మీకు ఏం తెలియపరుస్తున్నానంటే, అక్కడ ఆతిథ్యమును సిద్ధపరిచిన వారు ఎంతమంది? ఆతిథ్యమును సిద్ధపరిచిన వారు ఎంతమంది? సారమ్మ గారు సిద్ధపరిచారా లేదా? అబ్రహాం సిద్ధపరిచాడా లేదా? ఆ కుటుంబంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అబ్రహాం గారి కుటుంబంలో ఇంకెవరైనా ఉన్నారా? లేరు, ఎవరు కూడా లేరు. అంటే ఇక్కడ నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానంటే, ఆతిథ్యం ఇస్తున్నప్పుడు కుటుంబ సమేతముగా ఆతిథ్యం ఇవ్వడము మనము క్రైస్తవ సాంప్రదాయం. అది ఆ పాస్టర్ గారు వచ్చారు తొందరగా అంటే, నాకు చిన్న పని ఉన్నది, ఈలోగా నువ్వు కానిచ్చేసే. కుటుంబంలో ఏ ఒక్కరూ ఇచ్చేసేది అందరూ ఇచ్చేస్తారు, కానీ క్రైస్తవ ధర్మం ఏమిటంటే కుటుంబ సమేతముగా ఆతిథ్యం ఇవ్వడం అనేది ధర్మము. అది క్రైస్తవ విలువ. కుటుంబంలో ఎంతమంది ఉంటే భార్య, భర్త, బిడ్డలు అందరూ కలిసి ఆతిథ్యమును సిద్ధపరచటంలో, వారికి అందించటంలో, వారికి సర్వీస్ చేయటంలో కుటుంబము యావత్తు కూడా ఇన్వాల్వ్ అవ్వాలా. అలాంటిది క్రైస్తవ ధర్మము. అలా కుటుంబ సహితముగా మనం ఆతిథ్యము ఇవ్వగలగాలి అని ఆ సంఘటన ఆధారంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. నూతన నిబంధనలో మరి ఒక దంపతులు పౌలును చేర్చుకున్నటువంటి వారు, ఒక కుటుంబం పేరు చెప్పండి. అకులా ప్రిస్కిల్లా గారు. వారు కలిసి దంపతులు కాపురం చేసేవారు.
కలిసే డేరాలు కుట్టే పనిలో ఉండేవారు, కలిసే దేవుని పరిచర్య చేసేవారు. చివరికి పౌలు భక్తుడు వస్తే ఆయనకి ఈ యొక్క ఆతిథ్యం ఇచ్చటంలో కూడా దంపతులు కలిసే చేశారు. అంటే ఆతిథ్యము అనేది కుటుంబం అంతా కలిసి ఇవ్వాలి. ఇది క్రైస్తవ ధర్మం. అప్పుడే గొప్పదిగా ఉంటుంది. ఇది మరి ఒక విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. చివరిది 6వ విషయం ఏంటంటే ప్రతిఫలము ఆశించకుండా క్రైస్తవ ఆతిథ్యము ఇవ్వాలి. అబ్రహాము శారాలు ఆతిథ్యం ఇచ్చారు, కానీ ఏమైనా ఆశించి వారికి ఆతిథ్యం ఇచ్చారా? ఏమి ఆశించుకోలేదు. అంత మాత్రమే కాదు, ఘనురాలైనటువంటి స్త్రీ, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సంఘటన. ఎలీషా గారు యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు షూనేమి పట్టణంలో ఉంటున్న ఘనురాలైనటువంటి స్త్రీ గొప్ప భక్తిగల దైవజనుడని ఎరిగి తన ఇంటికి బలవంతముగా ఆతిథ్యమునకు పిలిచేదంట. ఆమె అంత బలవంతంగా పిలుస్తుందని ఈయన వెళుతూ ఉంటే ఈయన కొరకు సపరేట్గా గోడ మీద ఒక గదిని కట్టి ఒక మంచమును, ఒక బల్లను, ఒక పీట, దీపస్తంభము ఇవన్నీ సిద్ధపరిచి పెట్టింది. దైవజనుడికి అర్థం అవ్వలేదు. ఒక దినాన ఆ గదిలోనికి చొరబడి అంటే వేరొక విధముగా అర్థం చేసుకోవద్దు. అక్కడ అదే పదం వాడబడింది, చొచ్చి అని. చొచ్చి అంటే ఇంకొకలాగా అర్థం చేసుకోవద్దు. మామూలుగా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దైవజనుడు మామూలుగా వెళ్ళాడు, శిష్యునితో సంభాషించాడు. ఈమె ఎంతగా మనకి చేస్తుంది కదా, ఆతిథ్యం ఇచ్చటలో ఏమైనా ఆశిస్తుందా? ఒకసారి ఆమెను కనుక్కో. వెంటనే శిష్యుడు వెళ్ళాడు. అమ్మా, ఇంతగా నువ్వు ఆతిథ్యం ఇచ్చటలో చాలా శ్రద్ధ వహిస్తున్నావే, భక్తి కనపరుస్తున్నావే, ప్రేమ కనపరుస్తున్నావే, ఏమైనా అవసరత ఉందంటే, నేను నా స్వజనుల యొద్ద జీవిస్తున్నాను, నాకేమీ అవసరత లేదు. వెంటనే తన శిష్యుడు వచ్చి తెలియపరిచాడు, అయ్యా ఏమీ అవసరత లేదు. మరి ఏంటి, ఎందుకు ఇంత చేస్తుంది? ఆమె ఏమీ ప్రతిఫలము ఆశించలేదు. అయితే నేను ఒకటి గమనించాను, ఆమెకు సంతానం లేదయ్యా, సంతానము లేదు. ఆమె అడగలేదు, ఆశించి ఒక ఆతిథ్యం ఇవ్వలేదు. మధ్యలో శిష్యుడు దీన్ని కనుగొన్నాడు అంతే. మరలా వచ్చే సంవత్సరం ఈ ఋతువుకి నీకు ఒక కుమారుడు కలిగి ఉంటాడు, నువ్వు కలిగి ఉంటావు అని వెంటనే దైవజనుడు సెలవిచ్చాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఏమీ ఆశించకుండా ఆతిథ్యము ఇవ్వడం. క్రైస్తవ ఆతిథ్యములో గొప్పతనం ఏంటంటే మాంసాహారములు కాదండి, లేదా ఒక పెద్ద మెను ఎన్నో ఒక 20 ఐటెంలో 30 ఐటెంలో పెట్టి అది గొప్ప ఆతిథ్యముగా మనం ఏమీ భావించిన అవసరం లేదు. ఎన్ని పదార్థాలు ఉన్నా పదార్థాలను బట్టి క్రైస్తవ ఆతిథ్యము గొప్పదిగా ఎంచబడదు. కానీ ఈ 6 విషయాలు తప్పనిసరిగా నీవు కొద్దిపాటి పదార్థాలే అయినా సరే ఆ పదార్థాలు నువ్వు ఆతిథ్యముగా ఇస్తున్నప్పుడు వీటిని కనపరచగలిగితే అది క్రైస్తవ ఆతిథ్యం యొక్క గొప్పతనం. ఏమిటి ఆ విషయాలు? మొదటిది, ప్రేమ కలిగి మనము ఆతిథ్యం ఇవ్వాలి. రెండవది, బాధ్యత కలిగి మనము ఆతిథ్యం ఇవ్వాలి. మూడవది, శ్రద్ధ కలిగి మనము ఆతిథ్యం ఇవ్వాలి. సనుగు కొనక మనము ఆతిథ్యం ఇవ్వాలి. కుటుంబం అంతా కలిసి ఆతిథ్యం ఇవ్వాలి. ప్రతిఫలము ఆశించకుండా మనము ఆతిథ్యం ఇవ్వాలి. ఇలా ఆతిథ్యం ఇవ్వగలిగితే ఆతిథ్యము చేసిన వారు తెలియకే కొంతమంది ఆశీర్వదింపబడితే, మనం ఇవన్నీ తెలిసి ఆతిథ్యము ఇచ్చుటలో ముందుకు సాగితే ఇది క్రైస్తవ గొప్ప ధర్మము, విలువలతో కూడినటువంటి విషయం. మరిన్ని ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం. కాబట్టి ఆతిథ్యం మరువకడి. కాబట్టి ఈ దినము నుండి ఆతిథ్యం ఇంతవరకు కూడా మీరు ఎలా ఇచ్చారో నాకు తెలియదు, కానీ మీరు ఎవరికైనా సరే ఆతిథ్యం ఇస్తున్నప్పుడు ఈ 6 విషయాలు కనుపరుస్తూ ఇవ్వండి. దేవుడు బహుగా మిమ్మలను దీవిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి రీతిగా మిమ్మలను నడిపించునుగాక. ఆమేన్.